ధర్మము నిలిపే దైవము నీవు, కర్మల మునిగే జీవము నేను. నాకై నీవు దిగి వచ్చావు, నీకే నేను మనసిస్తాను. కృష్ణ నీకై నేను మరణిస్తాను. ఒకే ఒక లక్ష్యం ధర్మస్థాపనం, ఒకే ఒక సాక్ష్యం దివ్య దర్శనం, ఒకే ఒక దీపం ఆత్మ ప్రబోధం, ఒకే ఒక రూపం భగవతాత్మజం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. ఒకే ఒక మార్గం జ్ఞానవాహనం, ఒకే ఒక సత్యం ఆత్మదర్శనం, ఒకే ఒక గమ్యం గురు ప్రబోధనం, ఒకే ఒక జీవం గురుని సాధనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. జన్మలేని నీవు జన్మమెత్తినావు, జగతి మేలు కోరి జబరనిచ్చినావు. గుణములేని నీవు గుణము కూడినావు, గురుని రూపు దాల్చి మా గుణముల నచినావు. రుణములేని నీవు రణముకేగినావు, అవధిలేని నీవు అవని చేరినావు. రుణములేని నీవు రణముకేగినావు, అవధిలేని నీవు అవని చేరినావు. అద్వితీయమైన పరమశక్తి నీవు, ద్వితీయునిగా మారి పథము చూపినావు. ప్రబోధామృత నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. ఒకే ఒక శాస్త్రం గీతామృతం, ఒకే ఒక సూత్రం ఆత్మార్పణం, ఒకే ఒక నేత్రం సర్వదర్శనం, ఒకే ఒక త్రైతం నీ నిదర్శనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. జనుల జేరి
నేను పతిని విడచినాను, జన్మలందునే నా స్థితిని మరచినాను. పథములేని నేనీ గతిని కోరినాను, జగతి దాటవేసే జతను వేడినాను. నా మనస్సు నీవై, నా తపస్సు నీవై, నా ఉషస్సు నీవై, నా యశస్సు నీవై. నా మనస్సు నీవై, నా తపస్సు నీవై, నా ఉషస్సు నీవై, నా యశస్సు నీవై. సర్వకాలమందు నీదు స్మరణ నీవు, నిర్వికారముందే యోగక్షేమమివు. ప్రబోధామృతా నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. ఒకే ఒక లక్ష్యం మోక్ష సాధనం, ఒకే ఒక సాక్ష్యం కర్మనాశనం, ఒకే ఒక మార్గం గురుని శాసనం, ఒకే ఒక గమ్యం పరమ పావనం. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ. శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ, శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ, నీకై మరణమే తృష్ణ. కృష్ణ 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 నీకై మరణమే తృష్ణ. అలనాడు వీర బ్రహ్మేంద్రుడే చెప్పినా, గురువు ఎన్న ఆనంద గురువురా. ఆత్మజ్ఞానమందు రారాజు తానురా, అట్టి గురుని చేరా రయమున రారా. కర్త ఆనంద గురుడ, ఆ మూల గ్రంథాలు బోధించుగనుడ. ఆచరణదాత ఆనంద గురుడ, నీ చరణ కమలాలు సేవించవలెరా. శయనాధిపతివయ్య శరణములిడగా, ప్రియనాయకుడవయ్య ప్రభువంటు వేడగా. ఆదరణకర్త ఆనంద గురుడ, ఆ మూల గ్రంథాలు బోధించుగనుడా. గుప్తాన నీ జన్మ ఉత్తమోత్తమమయ్య, సత్యాన్ని చాటేటి నిలువెత్తు శిలగా. నీ జన్మ ఉత్తమోత్తమమయ్య, సత్యాన్ని చాటేటి నిలువెత్తు శిలగా. నీ ప్రబోధాశ్రమము జ్ఞాన సుధ జలదిగా, నీ ప్రబోధాశ్రమము జ్ఞాన సుధ జలదిగా. సోమ సిద్ధాంతమే సొంపుగా సాగగా, శుభ శుభములయ్యేనయా. ఓం
చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. నీ జ్ఞానము మాకే ఇష్టం, నీ ధ్యానంలో తరించుట స్పష్టం. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. మురళి లేదు నీ కరమునందు, ఆ మురళిలో దాగిన జ్ఞానాన్ని తెలిపావు, ఆ మురళిధరుడవు నీవా. పింఛమ్ము లేదు నీ శిరమునందు, ఆ పింఛధారణలో మర్మాన్ని చాటావు, ఆ పింఛధారివి నీవా. శంఖు చక్రనామాలను ధరించవు, వాటిలో భావాన్ని బోధించావు. శంఖు చక్రనామాలను ధరించవు, వాటిలో భావాన్ని బోధించావు. నీ వేషాన్ని నీవే ధరింపవు, అందులో విశేషాన్ని చూపావు. అది భగవానుని రహస్యం.
చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. వెన్న నీవు తోచలేదు, ఆ వెన్న కన్నా సున్నితమైన హృదయాలను మా నుండి తోచేసావు. రాజ్యాలు నీవు ఏలలేదు, రాజ్యాన్ని పోలిన మరి మా దేహ రాజ్యానికి రారాజు నీవైనావు. రణరంగమందున పోరాడలేదు, అంతరంగ రణమున ధీరుడ నీవు. దేవుడు 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 వచ్చాడు భగవంతుడై, నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై. దేవుడు 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 వచ్చాడు భగవంతుడై, నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై. దశ దిశలు పరచియున్న నీ దిక్కుకు వచ్చాడు, పరిమితులు లేని పరమే నీ వరమై వచ్చాడు. ఆదరణతో ఆదరించే ఆదికర్తే వచ్చాడు, ఆచార్య ప్రబోధానందుడై వచ్చాడు. దేవుడు 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 వచ్చాడు భగవంతుడై, నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై. జ్ఞానానికి రాజతడు, త్రైతానికి కర్తతడు, యోగులకి ఈశ్వరుడు, మోక్షానికి దారతడు. జ్ఞానానికి రాజతడు, త్రైతానికి కర్తతడు, యోగులకి ఈశ్వరుడు, మోక్షానికి దారతడు. ప్రతిపాదన చేసిన త్రైతం, ప్రతి జీవుని కోసం జ్ఞానం. ఇది దేవుడే రాసిన జ్ఞానం, ఇది దేవుడే చూపిన మార్గం. ఎల్లలు లేని దైవం,
ప్రభువై వచ్చెను దైవం మతమను కులమను విషయపు వనమను ముసుగును తీసేసి ఆదిశక్తే వచ్చాడు ఆదరణకర్తై వచ్చాడు దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై ధర్మానికి పోషకుడు అధర్మానికి శిక్షకుడు విశ్వానికి బ్రహ్మతడు జీవులకు గురువతడు ధర్మానికి పోషకుడు అధర్మానికి శిక్షకుడు విశ్వానికి బ్రహ్మతడు జీవులకు గురువతడు కలకాలం ఉన్నది కాలం కలవీడిన జీవం కాలం పరమాత్ముడు చెప్పిన త్రైతం పరలోకం చేర్చే మార్గం విశ్వమునేలు దైవం మనిషై వచ్చెను దైవం గుణమను కలుపును విషయపు వనమను పడగను చీల్చి ఆదిశక్తే వచ్చాడు ఆదరణకర్తై వచ్చాడు దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై ఆ రోజున ప్రభువతడు ఈ రోజున ప్రబోధుడు లోకానికి మాధవుడు సత్యానికి రావణుడు ఆ రోజున ప్రభువతడు ఈ రోజున ప్రబోధుడు లోకానికి మాధవుడు సత్యానికి రావణుడు ఒక రూపం ధరించి దైవం తన జీవుల కొరకు ప్రయాణం ఉదయించిన వెన్నెల జ్ఞానం హృదిలోనికి జీవుని పయనం అవధులు లేని దైవం గురువై వచ్చెను దైవం వెళ్ళి వస్తనని గతమును తెలిపిన ఘటనల సాక్షిగా ఆదిశక్తే వచ్చాడు ఆదరణకర్తై వచ్చాడు దేవుడు 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 వచ్చాడు భగవంతుడై నేలపై నేలపై అడుగేశాడు ఆనందుడై కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫోటోలని గోపాలుడే ఫోటో వేసే గోపాలుడే వచ్చిన బాలుడే మాట మీద పడిపోముడే అతిగా చీకటిన కట్టు కడతాడే కన్న ముద్దలని పెట్టి కడతాడే కోల చేతడే కాల కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే
ఈశ్వర్ అంటే ఈశ్వర్ అంటే ఈశ్వర్ అంటే ఒక పెద్ద ఈశ్వర్ అంటే ఒక బ్రహ్మ ఈశ్వర్ అంటే అధిపతియే ఈశ్వర్ అంటే అనంతుడే ఈశ్వర్ అంటే అధికారే ఈశ్వర్ అంటే అఖండుడే ఈశ్వర్ అంటే పరమాత్మే ఈశ్వరుడు పరిశుద్ధాత్మే ఈశ్వరు అంటే నే అల్లా సృష్టికి కర్తగా ఒకడున్నాడు అతడేలే ఈ ఈశ్వరి అధిపతిగా తను శాసిస్తాడు అతడేలే ఈ అల్లా ప్రకృతి భర్తగా ఒకడున్నాడు అతడేలే ఈ ఈశ్వరి అధికారిగా పని చేయిస్తాడు అతడేలే ఈ అల్లా తనకున్నదొకటే సంకల్పం అది చాలు కదులునులే కల్పం తన ముందు జగతే అత్యల్పం పరిమాయ తన ముందర స్వల్పం ఆ మహాశక్తి మహిమ నేడు తెలియమని యోగీశ్వరుడే పలికెనురా హృదయేశ్వరుడై తెలికెనురా సృష్టికి కర్తగా ఒకడున్నాడు అతడేలే ఈ ఈశ్వరి అధిపతిగా తను శాసిస్తాడు అతడేలే ఈ అల్లా ప్రకృతి భర్తగా ఒకడున్నాడు అతడేలే ఈ ఈశ్వరి అధికారిగా పని చేయిస్తాడు అతడేలే ఈ అల్లా
రూపం లేని శక్తిరా నీకెప్పుడు వ్యక్తం కాడురా నామం లేని ముక్తిరా తన ధామం కంతం లేదురా విశ్వమునేలు ఆదొర ఈశ్వరుడను బిరుదును దాల్చరా ఎల్లను లేని వాడురా అల్లాగా వ్యాపించాడురా మాట చెప్పకనే చేయిస్తాడు బాట చూపకనే నడిపిస్తాడు వేటు వేయకనే వేటాడేస్తూ కాటు వేయకనే కాలుస్తాడు మాయవేషమై ముసిరేస్తాడు కర్మపాశమే విసిరేస్తాడు కాలదోషమై కలిచేస్తాడు బ్రహ్మశేషమై బలి చేస్తాడు ఈ సృష్టి తనలో ఒక అంశం తన దృష్టి చెడితే విధ్వంసం తన మీద ఉంటే విశ్వాసం నీకందిపోరా ఈ విశ్వం ఆ గీతా పాఠం ఖురాను జ్ఞానం ప్రకటించిన పరమాత్మకు నిర్వచనం ఇది విశ్వేశ్వరుడే తెలిపెనురా ఆత్మేశ్వరుడై పలికెనురా సృష్టికి కర్తగా ఒకడున్నాడు అతడేలే ఈ ఈశ్వరు అధిపతిగా తను శాసిస్తాడు అతడేలే ఈ అల్లా బ్రహ్మాండం తన సృష్టిరా మరి బీజం తనలో శక్తిరా సర్వభూతముల పుట్టించి తన యోనే ప్రకృతి మాతరా పిండాండం తన మట్టిరా ఉద్బీజం తనకే గుర్తురా సర్వకార్యములు జరిపించి మధ్యాత్మే తనలో సత్తురా జాతులన్నిటికి జన్మను ఇచ్చి జంత్రగాడిలా ఆడిస్తాడు స్వర్గ నరకములు తలలో దాచి వర్గభేదమే కలిగిస్తాడు 7 నాడులే చేసేస్తాడు ఆకాశాలుగా మూసేస్తాడు 7 గ్రంథులే పేర్చేస్తాడు గ్రంథబోధగా మార్చేస్తాడు ఏకైకుడేలే ఆ దైవం లోకాలు మరిచెను ఈ సత్యం సాకారుడై దాల్చును రూపం పాకాగబూదును ఈ జ్ఞానం ఇది తౌరాత్సారం అంతిమ గ్రంథం బోధించిన ఏకేశ్వర ఉపాసనం అది సర్వేశ్వరుడే తెలిపెనురా జ్ఞానేశ్వరుడై పలికెనురా ప్రకృతి భర్తగా ఒకడున్నాడు అతడేలే ఈశ్వరు అధికారిగా పని చేయిస్తాడు అతడేలే ఈ అల్లా ఈశ్వరలింగధారి ఇలా దేవుని ముద్రను చూపెరా ఈశ్వరమందు బోధను జ్ఞానంగా గురువైనాడురా గ్రహము విగ్రహ కాదురా కాబా గృహ మధ్యన శక్తిరా స్వగ్రము నరకము
పాలను పంచెటి పాలకుడైనాడు, పాపాలను తుంచెటి ఏలికైనాడు. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో ప్రతిమ కదియే క్షేత్రం, ప్రత్యక్షమై చేసినాడు ప్రవచన సేద్యం. అంతరాత్మల రూపం గర్భగుడికే దీపం, అవతరించి అగ్ని వేసినాడు చేసి ప్రబోధం. త్రైతమే ఎట్లుగా చేసి తెలుగని నాగలి కట్టి గీతలోని ధర్మ పంట పండించెనులే గ్రంథాలు. ఆత్మని అవుగా చేసి ధ్యానమే పాలుగా తీసి ఆత్మయోగ సాధనలే తన వచనాలు. గోవిందుని ప్రతి కార్యం గీతా భాష్యం, ఆనందుని నిజ భావం అదే త్రైతం, అదే కృష్ణుని తత్వం, శ్రీకృష్ణుని తత్వం. గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారికై అయినాడు, తన జీవుల్ని కాసెట్టి కాపరి అయినాడు. చేసుకు సొంతం దేహమందున త్రైతం దాగియున్నది నిత్యం, సందేహమంటూ లేక వెతికి తెలుసుకో తత్వం. పురములో కొలమానం క్షరునికే కొలమానం, ఆ పొలములోని కలుపు ఏరివేయుట జ్ఞానం. శిరములో గుణహారం శిశువుకే తలభారం, ఆ గురుగులన్నీ వేరుపరచు సేద్యమే యోగం. మనసుతో విత్తనమేసి బుద్ధిలో వృక్షము పెంచి
నీ ఉండంగానే
మంగళం భూమికు మద్గురు చంద్రమా మంగళం భూమికు మహి ప్రకాశ మంగళం భుజేసి మరి మరి మ్రొక్కెదా అఖిల జీవ సంగ ఆత్మలింగ మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ జ్ఞాన కీర్తి మంగళం అసలైన శక్తి మంగళం నింగిన మెదిలే మేఘాలు ఇచ్చేను హారతులు నీటిన మెరిసే శశికిరణాలు చూపే నీ సంగతులు వీచే గాలులు రేగే జ్వాలలు నీ ఉనికిని చాటేందుకు గురుతులు మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ జ్ఞాన కీర్తి మంగళం అసలైన శక్తి మంగళం సప్తాకాశాలు నీ కీర్తన చేసే ఋతుపవనాలు గుప్తా దేశాలు నీ వార్తకు వాహికలు ధాత్రీ జనితాలు నీ స్తోత్రము చేసే ప్రతిభాగాలు ధారా జనకాలు నీ పాత్రకు పోషకులు ఆకాశములో దాగిన ఆదిత్యుని ఓంకారాలు ఆద్యంతములై మారిన ఆదికి మంత్రాలు ఈ నాసికలో చేరిన ఆ మారుత ఘీంకారాలు ఈశా పరమేశ అని చేసెను స్తోత్రాలు ధాతు కణమందు ప్రతి ఒక్క వెలుతురు జ్యోతి నీదంటూ మిళమిళలు దూతలై ఉన్న ప్రతి తను భాగము ఖ్యాతి నీ కంటూ కళకళలు ఆత్మే అలుపే లేక పలికెను నీ కైవచనములు మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ విశ్వకీర్తి మంగళం పరమాత్మ శక్తి మంగళం
పంచభూతాలు నీ కీర్తిని చాటే సంకేతాలు మతిలో భావాలు నీ సూక్ష్మపు చేవ్రాలు రోదసిలో గ్రహణాలు నీ కక్షను దాటక నిరీక్షణాలు దశలో చరణాలు నీ దక్షతకై చాలు వేదాంతులు సిద్ధాంతులు నీకోసం శ్రద్ధా బుద్ధులతో సాధన సిద్ధించెడి గద్యకు బానిసలు రాజర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు తీరెను బారులు నీ హర్షను చేరేందుకు చేసెను యోగాలు విశ్వరూపాన విరివిగా వెలసిన వేద మంత్రాల గుణవరులు అశ్వతేజాన పరుగున పలికెడి ధర్మశాస్త్రాల గురువరులు సర్వం సకలం నీవే నన్నవిలే మంజీరాలు మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ యోగ కీర్తి మంగళం మధ్యాత్మ శక్తి మంగళం సాంఖ్యాయోగాలు దేహాంకము దాటని ప్రతిభాగాలు శంఖారావాలు పూరించెడి మార్గాలు స్మృతిలో శ్రవణాలు పతివైపుకు మరలి మతి పవనాలు హృదిలో పూర్ణాలు గావించెడి గమ్యాలు నగరాలను దాటాలని గురు జ్ఞానపు సందేశాలు నరనాడును ఎగబ్రాకిన శ్వాసకు శస్త్రాలు గ్రామాలకు ప్రాణాలను బలి చేసిన సంకేతాలు గురు గ్రంథికి సంధించిన గ్రంథులాస్త్రాలు భ్రూమధ్యాన భూమికతున కలు భూ సమాధికై సాధికలు జీవగర్భమే భగమై గురు భాగం దర్శించు వేదికలు తనలో నిన్నే చూసి చేసెనులే సాష్టాంగాలు మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ త్రైత కీర్తి మంగళం గురుతైన శక్తి మంగళం ఇరులు ఝరులు ఆసుమవరులు ఇచ్చేను హారతులు కరులు మరులు లోచన వరులు చూపే నీ సంగతులు రేచక పూరక కుంభక సూచక యోగీశ్వరుడికి నీరాజనాలు మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ త్రైత కీర్తి మంగళం గురుతైన శక్తి మంగళం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం కృష్ణయ్య రారాని వేచి ఉంది బృందావని కన్నయ్య రారాని కాచుకుంది హృదయవాణి నా హృదయవాణి
దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని ఇన్ని నాళ్ళ దూరం తీరాల దాటిపోని నిన్ను నేను కలిసే దారుణ్ణి చూడని కమ్మకుంది మైకం నిన్నింక వేడుకోని నమ్మకుంది నైనం నిన్నంటి పోనని ఆ చూపులోని జ్ఞాన రూపు ఉందని నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని వేదాలనే వంచు వేణువుని వేదాంతుడై వచ్చి భూతమని శిరభారమే త్రుంచు శంఖముని గిరిధారివై పూరించమని నవనాడిలో ఆడు శ్వాసధ్వని నవనీత చోరుడై దోచమని మేఘావృతం కాని నా హృదిని జ్ఞానామృతం పంచి ఏలమని పంచ ప్రాణమంత నీ పింఛమందు చేరి పంచవన్ని కోసం నా వెన్ను దాటని పాల భాగమంది ఆ పాల పుంతలోని నీలలన్నీ చూసి ధరించనిమ్మని పాలేళ్లలో నన్ను జావళీలు పాడని నా దేవుడవే నీవని పలికింది బృందావని నా నాథుడవై రమ్మని పిలిచింది మందాకిని
మీరు సైడ్ రాడా మీరు సైడ్ రాండి మీరు సైడ్ వచ్చండి వాళ్ళు పట్టుకుంటారు సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ అమృతము వంటి ఆత్మబోధన దృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ మీద వాణి చెలువార భక్తుల ఆత్మబోధ గరుపు నరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ పాపహారమని పాపంగ తలబోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురిని చేరిగొల్తూ వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనశ్రయే జాంగలికాయమానే సంసార హాలాహల మోహ శాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మంగళో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురుదేవో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాస్తం పూజయే గురుం చిదానంద స్వరూపం సదా మేము స్మరిస్తాం ప్రభు నీదు ప్రతాపం జ్ఞానం అంటూ ధరిస్తాం చిదానంద స్వరూపం సదా మేము స్మరిస్తాం ప్రభు నీదు ప్రతాపం జ్ఞానం అంటూ ధరిస్తాం
ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధామృతం నా చదువు. ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధామృతం నా చదువు. ప్రసాదించెను ఆ ప్రభువు, ప్రతిస్పందించెను ఈతను. ప్రసాదించెను ఆ ప్రభువు, ప్రతిస్పందించెను ఈతను. ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధాశ్రమం నా చదువు. ప్రలోభాలకు లోనవవు, ప్రకటితమైతే ఆ గురువు. ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధాత్మజం నా చదువు. కోర్కెలు కోరుకుంటే తీర్చడా గురువు, నీ గ్రాహ్య పరిధికి జ్ఞానమడిగితే ఇచ్చునా గురువు. ఉపదేశమడిగిన వెంటనే మరి ఇవ్వడా గురువు, అహమంత వీడగ వేడితే వరమిచ్చునా గురువు. పరీక్షలెన్నో దాటు శిక్షణ పొందగా నీవు, నీ శిక్ష అక్షలు దాటవేసే బంధువే గురువు. గ్రహ విగ్రహాలకు తప్పించకుండా ఉండగా నీవు, నీ స్వగృహంలో తరింపచేసే అండరా గురువు. పరధర్మ భీతినే పారద్రోలి నిజ ధర్మమేమిటో చూపువాడు గురువు. నా గురువు, నా గురువు. ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధామృతం నా చదువు. ప్రసాదించెను ఆ ప్రభువు, ప్రతిస్పందించెను ఈతను. ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధాశ్రమం నా చదువు. ప్రలోభాలకు లోనవవు, ప్రకటితమైతే ఆ గురువు. ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధాత్మజం నా చదువు. జ్ఞాన భిక్షను కోరగ అక్షయ పాత్రయే గురువు. ధర్మాన్ని రక్షణ చేయగ అక్షరాత్మన గురువు. రాజయోగము రట్టు చేసిన సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. వాసన ఆకారం కలిగిన కర్పూరం అగ్ని చేత కాల్చబడి ఏ విధంగా అన్నంలో కలిసిపోతున్నదో అదే విధంగా రంగు రూపు గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత ఆ సర్వ కర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. బృందావనిలో దాగిన కృష్ణుని లీలలు చెబుతాం వినరండి. గోపిక మదిలో గోవిందుని
మదిలో గోవిందుని సుస్థానము మీరే కనరండి. రేపింది కృష్ణయ్య తీరా దొరికే లోపే మాలో